ఒక చిన్న గ్రామంలో అరుణ్ అనే 7 సంవత్సరాల బాలుడు నివసించేవాడు. అతని కుటుంబం చాలా పేదరికంలో ఉండేది. ఆయన తండ్రి ఒక కూలీ, తల్లి ఇళ్లలో పనులు చేసేది. వాళ్లకు మంచి భవిష్యత్తు కలుగుతుందా అనే భయం ఆమె కళ్లలో కనబడేది. అరుణ్ చదువు మీద ఎంతో ఆసక్తి కలిగిన బాలుడు. స్కూల్ యూనిఫాం లేకుండా కాలినడకన స్కూల్కి వెళ్తూ ఇతర పిల్లలు అతని చిత్తడిపడే దుస్తులను చూసి నవ్వుతుంటే అతను పట్టించుకోకుండా తన పుస్తకాలపై దృష్టి పెట్టేవాడు. అతను పగలంతా శ్రద్ధగా చదివేవాడు. కానీ స్కూల్లో నోట్స్ కొనుక్కోకపోవడంతో టీచర్ అతనిని మందలించేది. ఒకరోజు ఒక ఉపాధ్యాయుడు అరుణ్ రాత్రివేళ స్కూల్లో పాత పుస్తకాలు చదువుతున్నాడని గమనించి అతని కష్టాన్ని అర్థం చేసుకున్నాడు. ఆ ఉపాధ్యాయుడు అరుణ్కు కొత్త పుస్తకాలు ఇచ్చి అతని భుజంపై ప్రేమగా తట్టి ప్రోత్సహించాడు. అప్పుడు అరుణ్ కన్నుల్లో ఒక ఆశ వెలుగైంది. అతను రాత్రి వీధిదీపం కింద చదువుకునే రోజులు గడిచాయి. ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ చదువు కొనసాగించాడు. ఒక్కసారి పరీక్షలో విఫలమైనా అతను హారొప్పలేదు. మరింత కృషి చేశాడు. కొన్నేళ్ల తర్వాత అరుణ్ కాలేజీకి వెళ్లే స్థితికి చేరుకున్నాడు. స్టేషన్లో తండ్రి గర్వంగా నిలబడి తల్లి కన్నీటితో వీడ్కోలు చెప్పింది. పెద్ద నగరానికి చేరిన అరుణ్ అక్కడి ఉన్నత భవనాలను చూసి ఆశ్చర్యపోయాడు. చదువుని కొనసాగించేందుకు అతను హోటల్లో వృత్తిగా వేటర్గా పనిచేశాడు. అర్ధరాత్రి వరకు చదివి రాత్రంతా కష్టపడి పనిచేశాడు. ఎంత కష్టమైనా వెనకడుగేయని అరుణ్ తన కృషితో చివరకు గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. ఒకరోజు అతను ఒక పెద్ద పురస్కారం అందుకున్నాడు. అప్పుడు అతని తల్లిదండ్రుల కన్నీళ్లు ఆనందంతో వెలిశాయి. తర్వాత ఒక శాస్త్రవేత్తగా అరుణ్ తన గ్రామానికి తిరిగి వచ్చాడు. ప్రజలు, చిన్నప్పుడు కష్టపడ్డ అతని ఉపాధ్యాయులు అందరూ అతన్ని హర్షధ్వనులతో స్వాగతించారు. కాని అతని కల అటువంటిది కాదు. అతను గ్రామంలో ఒక పాఠశాల నిర్మించాడు. పిల్లలు విద్య నేర్చుకోవడానికి రిబ్బన్ కత్తిరించి కొత్త స్కూల్ ప్రారంభించాడు. ఒకరోజు చిన్న పిల్లలతో కూడిన సభలో నిలబడి ఒక మాట చెప్పాడు. నీ కష్టాలు నిన్ను నిర్వచించవు. నీ కలలు, నీ కృషి నీ భవిష్యత్తును నిర్మిస్తాయి. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాలి, పట్టుదల, కష్టపడే ధనం, ధైర్యం ఉంటే ఎవరైనా విజయం సాధించగలరు.